హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ బాక్స్లోకి హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో, హెల్తీ రెసిపీ ఎలా పిల్లలకి తినిపించాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ కొన్ని సీడ్స్తోనే చిక్కీస్ తయారు చేస్తున్నాను. నేను చెప్పే మెజరింగ్లో ఈ చిక్కీస్ తయారు చేసుకుంటే చూడండి, ఇలా మనం ఇష్టం వచ్చిన షేప్లో స్క్వేర్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ కట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ హెల్తీ చిక్కీస్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో చూసేయండి. స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్ తీసుకోవాలి, గుమ్మడి గింజలు 1 కప్ తీసుకోవాలి, నువ్వులు 1 కప్ తీసుకోవాలి, ఎండు కొబ్బరి ఇలా తురుముకొని 1 కప్ తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ లైట్గా వేయించుకుందాం. నువ్వులు ఇలా వేయించుకుంటే సరిపోద్దండి. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేయించుకుందాం. ఇలా వేయించుకోవాలి. గుమ్మడి గింజలు కూడా వేయించుకుందాం. ఇలా వేయించుకుంటే సరిపోద్దండి. ఎండు కొబ్బరి ఆప్షనల్ అండి, వేయించుకోవచ్చు, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ లైట్గా వేయించుకుంటున్నాను. ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోద్దండి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఏ కప్పుతో అయితే మనము నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ బెల్లం తీసుకోవాలి. 1/2 కప్ వాటర్ పోసుకొని బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మనము ఈ స్వీట్ వేసుకోవటానికి ప్లేట్కి కానీ ఇలా కిచెన్లోనే బండ అరేంజ్ చేసుకున్నామండి. దాని మీదగానే ఆయిల్ అప్లై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నానండి. ఈ నెయ్యి వల్ల మనం చేసుకునే స్వీట్ ఇంకొంచెం టేస్టీగా ఉంటుందండి. ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ స్వీట్లో ఇలాచీ కూడా వాడలేదండి, కావాలంటే ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పాకం వేస్తే సరిపోద్దండి. వీటన్నిటిని వేసేసుకుందాం. ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఇలా పాకం అంతా కలిసేలా కలుపుకొని మనం ముందుగా బండ మీద ఆయిల్ రాసుకున్నాం కదా, దాని మీద వేసేసుకుందాం. ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం ఇది చల్లారించుకున్నాక మనం ఇష్టం వచ్చిన షేప్లో డైమండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. చూడండి, పూర్తిగా చల్లారింది. ఇలా కట్ చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ షేప్స్ రాకపోతే లైట్ వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోనండి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. అంతే అండి, ఎంతో హెల్తీ రెసిపీ. పిల్లలకి ఇలా స్నాక్స్ బాక్స్లో పెట్టేశారంటే 1కి 2 తింటారండి. ఎందుకంటే మనము బెల్లం యాడ్ చేసాం కాబట్టి మనం తీసుకున్న దినుసులకి బెల్లం యాడ్ చేసి చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి. ఇది పింగాణి బౌల్లో కానీ స్టీల్ బౌల్లో కానీ స్టోర్ చేసుకుంటే మినిమం 1 మంత్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.